హాయ్ స్టూడెంట్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 9 టు 16, 2017 అండి. సో ఫస్ట్ వచ్చేసి చైనా విజయవంతంగా షిజియాన్ 13ని ప్రయోగించింది. చైనా విజయవంతంగా షిజియాన్ 13ని ప్రయోగించింది. సో చైనా ఏప్రిల్ 12న సమాచార ఉపగ్రహం షిజియాన్ 13ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ షెజియాన్ ఉపగ్రహ ప్రయోగంతో అత్యధిక వేగంతో నడిచే రైళ్లలో కూడా అంతరాయం లేకుండా వీడియోలను చూడగలుగుతారు. దీంతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు సులువుగా సాయం అందించడానికి వీలవుతుంది ఈ షిజియాన్ 13 వల్ల. నెక్స్ట్, కందుకూరి రంగస్థల పురస్కారాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. కందుకూరి రంగస్థల పురస్కారాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 2017కు గాను రాష్ట్ర స్థాయి కందుకూరి రంగస్థల పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 16న ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో 3 జిల్లాకు 5 చొప్పున ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. నెక్స్ట్, ఇందులో ఈ ఎవరెవరికి వచ్చిందంటే అండి, కర్నాటి లక్ష్మీనరసయ్య, చింతా కబీర్ దాస్, అగ్గరపుల రజనీబాయిలు రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు. సో రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు తీసుకున్న వారికి ₹1,00,000 నగదు ప్రశంసా పత్రం వస్తుందండి. అదేవిధంగా జిల్లా స్థాయిలో పురస్కారాలు తీసుకున్న వారికి 10,000 ప్రశంసా పత్రం ప్రదానం చేస్తారు. సో ఇవి కందుకూరి రంగస్థల పురస్కారాలు అండి. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యధిక వయసున్న బామ్మ ఎమ్మా మార్టినా మొరానో ఏప్రిల్ 15న మరణించారు. ప్రపంచంలోనే అత్యధిక వయసున్న బామ్మ ఎమ్మా మార్టినా మొరానో ఏప్రిల్ 15న మరణించారు. ప్రపంచంలోనే అత్యధిక వయసున్న బామ్మగా రికార్డుల్లోకి ఎక్కిన ఎమ్మా మార్టినా మొరానో ఇటలీలోని వెర్బానియాలో ఏప్రిల్ 15న మరణించారు. 1899 నవంబర్ 29న ఇటలీలో జన్మించిన మార్టినా మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉన్నారండి. సో ఈమె అత్యధిక వయసున్న బామ్మ ఎమ్మా మార్టినా మొరానో ఇటలీలోని వెర్బానియాలో మరణించారండి. ఈమె ప్రపంచంలోనే అత్యధిక వయసున్న బామ్మ అండి. నెక్స్ట్, టర్కీ అధ్యక్షుడికి విస్తృత అధికారాలు. టర్కీ అధ్యక్షుడికి విస్తృత అధికారాలు. సో టర్కీ అధ్యక్షుడికి విస్తృత అధికారాలు కల్పించే అంశంపై ఏప్రిల్ 16న నిర్వహించిన రెఫరెండంలో ఆ ప్రతిపాదనకు అనుకూలంగా 52% ఓట్లు, వ్యతిరేకంగా 47.9% ఓట్లు వచ్చాయని ఆ దేశ ఎన్నికల కమిషన్ వెల్లడించింది. సో టర్కీ అధ్యక్షుడు విస్తృత అధికారాలు కల్పించే అంశంపై నిర్వహించిన రెఫరెండంలో అనుకూలంగా 52.1% ఓట్లు, వ్యతిరేకంగా 47.9% ఓట్లు వచ్చాయండి. నెక్స్ట్, కేరళ పాఠశాలల్లో మలయాళం తప్పనిసరి అని ఆర్డినెన్స్ జారీ చేసిన కేరళ ప్రభుత్వం. కేరళ పాఠశాలలో మలయాళం తప్పనిసరి అనే ఆర్డినెన్స్ జారీ చేసిన కేరళ ప్రభుత్వం. కేరళలో 10వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో మలయాళంను తప్పనిసరి బోధనాంశనం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11న అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని, ఈ ఆదేశాలు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సహా అన్ని పాఠశాలకు వర్తిస్తాయని కేరళ ముఖ్యమంత్రి పి విజయన్ తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి ఎవరండి? పి విజయన్. సో ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఈ ఆర్డినెన్స్ వచ్చే సంవత్సరం నుంచి. అయితే విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులకు ఈ నిబంధన తప్పనిసరి కాదు. మిగతా వాళ్ళందరికీ కంపల్సరీ అండి. అదే వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ నిబంధన అనేది తప్పనిసరి కాదు అండి. నెక్స్ట్, ఆసియా బిలియర్డ్స్ టోర్నీని గెలిచిన పంకజ్ అద్వానీ. ఆసియా బిలియర్డ్స్ టోర్నీని గెలిచిన పంకజ్ అద్వానీ. భారత క్రీడాకారుడు పంకజ్ అద్వానీ ఏప్రిల్ 14న చండీగఢ్లో జరిగిన ఫైనల్లో ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నాడు. భారత క్రీడాకారుడు పంకజ్ అద్వానీ ఏప్రిల్ 14న చండీగఢ్లో జరిగిన ఫైనల్లో ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నాడు. నెక్స్ట్, భారత మహిళా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తృప్తి జైన్కు సింగపూర్ అవార్డు. భారత మహిళా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తృప్తి జైన్కు సింగపూర్ అవార్డు.
భారత ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తృప్తి జైన్ ఏప్రిల్ 15న సింగపూర్కు చెందిన ప్రతిష్టాత్మక కార్టియర్ ఉమెన్ ఇనిషియేటివ్ అవార్డు అందుకున్నారు. వరదలు, కరువు పరిస్థితుల బారి నుంచి రైతులను ఆదుకునేందుకు వీలుగా నీటి నిర్వహణ మార్గాలు అందించడంతో పాటు వాటిలో మహిళలను భాగస్వామ్యం చేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు ఎందుకు వచ్చిందండి ఆమెకి? వరదలు, కరువు పరిస్థితుల బారి నుంచి రైతులను ఆదుకునేందుకు వీలుగా నీటి నిర్వహణ మార్గాలు అందించడంతో పాటు వాటిలో మహిళలను భాగస్వామ్యం చేయడం వలన ఆమెకు ఈ అవార్డు లభించిందండి. తృప్తి జైన్. నెక్స్ట్, ప్రముఖ శిల్పకారుడు నందగోపాల్ కన్నుమూత. ప్రముఖ శిల్పకారుడు నందగోపాల్ కన్నుమూత. ప్రముఖ శిల్పకారుడు ఎస్ నందగోపాల్, ఆయనకి ఏజ్ వచ్చి 71 ఇయర్స్ అండి. అనారోగ్యంతో ఏప్రిల్ 14న చెన్నైలో మరణించారండి. ఆయన 1970లో జాతీయ అవార్డు, 1978లో లలిత కళా అకాడమీ అవార్డులు తీసుకున్నారు. 1970లో జాతీయ అవార్డు, నెక్స్ట్ 1978లో లలిత కళా అకాడమీ అవార్డు తీసుకున్నారు. నెక్స్ట్, చైనాలోనే అత్యధిక మరణ శిక్షలు. చైనాలోనే అత్యధిక మరణ శిక్షలు. ప్రపంచ ప్రపంచ దేశాల్లో నేరస్తులకు ఉరిశిక్షలు విధించడం గణనీయంగా తగ్గిందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏప్రిల్ 10న వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో నేరస్తులకు ఉరిశిక్షలు విధించడం గణనీయంగా తగ్గిందని ఏ సంస్థ పేర్కొందండి? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. 2016లో మరణశిక్షలు 37% మేర తగ్గాయని పేర్కొంది. చైనా మినహా అన్ని దేశాల్లో గత ఏడాది 1032 మంది ఉరితీశారు. 1032 మందిని ఉరితీశారండి. చైనాలో ఈ సంఖ్యకు సమానమైన లేదా రెండింతలు ఉరిశిక్షలు అమలైనట్టు మానవ హక్కుల సంఘాలు అనుమానిస్తున్నాయి. సో మొత్తం వరల్డ్లో 1032 మందిని ఉరితీశారండి 2016లో. చైనాలో ఈ సంఖ్యకి ఏమవుతుందంటే దీనికి ఈక్వల్గా అన్నా ఉండొచ్చు, లేకపోతే దీనికి డబుల్ అన్నా ఉండొచ్చు అని మానవ హక్కుల సంఘాలు అనుమానిస్తున్నాయండి. నెక్స్ట్, ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంలో అపార నష్టం జరిగిందని వెల్లడించిన జాతీయ హరిత ట్రిబ్యునల్. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంలో అపార నష్టం జరిగిందని పేర్కొన్న జాతీయ హరిత ట్రిబ్యునల్. ఓకే, యమునా తీరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం కారణంగా అపార నష్టం జరిగిందని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిపుణుల కమిటీ ఏప్రిల్ 12న వెల్లడించింది. ఈ ఉత్సవం కారణంగా నదీ తీర ప్రాంతం ధ్వంసవడంతో పాటు నదికి ఎడమవైపు 300 ఎకరాలు, కుడివైపు 120 ఎకరాలు, మొత్తం 420 ఎకరాలు ముంపు ప్రాంతంపై పర్యావరణ పరంగా తీవ్ర ప్రభావం పడిందని ఆ కమిటీ పేర్కొంది. సో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంతో అపార నష్టం జరిగిందని పేర్కొన్న కమిటీ ఏదండి? జాతీయ హరిత ట్రిబ్యునల్. సో ఈ ఉత్సవం కారణంగా నది మొత్తం ఎన్ని ఎకరాలకి తీవ్ర ప్రభావం పడిందని కమిటీ పేర్కొంది? నదికి ఎడమవైపు 300 ఎకరాలు, కుడివైపు 120 ఎకరాలు, మొత్తం 420 ఎకరాలు ముంపు ప్రాంతంపై పడిందని ఆ కమిటీ పేర్కొందండి. నెక్స్ట్, సింగపూర్ సూపర్ సిరీస్ టైటిల్ను గెలుచుకున్న తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్. నెక్స్ట్, సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్ గెలుచుకున్నాడండి. సింగపూర్లో ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్లో మరో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్పై విజయం సాధించాడు. సో ఈ సింగపూర్ బ్యాడ్మింటన్స్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ని ఎవరు గెలుచుకున్నారండి? సాయి ప్రణీత్. ఎవరిపై గెలిచాడు తను? మరో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్పై విజయం సాధించాడు. ఇవండి ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, అట్లీస్ట్ నాకు ఈ వీడియోకి 200 లైక్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను అండి. సో తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని ఒక యాప్లో డిజైన్ చేసామండి. ఆ యాప్ పేరు వచ్చి కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు అండి. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు బై సందీప్ అని కొట్టారనుకోండి, ఫస్ట్ వచ్చేసి
కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్ అని వస్తుంది. ఇది ఫ్రీ యాప్ అండి. ఇందులో ఎవ్రీ వీక్ నేను క్వెషన్స్ అప్డేట్ చేస్తా ఉంటాను. ఇందులో క్వెషన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయండి ఇలా. సో, ప్రతి టెస్ట్‌కి 10 క్వెషన్స్ ఉంటాయి. మళ్ళీ మీరు ఎన్ని సార్లైనా టెస్ట్ తీసుకోవచ్చు. ఇవి నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు తీసుకోవచ్చు. ఎవ్రీ టైమ్ మీరు టెస్ట్ తీసుకున్నప్పుడు ర్యాండమ్‌గా క్వెషన్స్ వస్తాయి. సీక్వెన్స్‌లో కాకుండా. సో, ర్యాండమ్‌గా వచ్చడంలో అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతిసారి సేమ్ క్వెషన్స్ కాకుండా కొత్త కొత్త క్వెషన్స్ వస్తా ఉంటాయి మీకు. ఉన్న డేటాబేస్‌లో నుంచి. ఓకే. నెక్స్ట్ ఈ యాప్‌లో మేము ఏమేం కవర్ చేసామంటే కరెంట్ అఫైర్స్ నేషనల్, కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ అండ్ ఆనర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హూ ఈజ్ హూ, అపాయింట్మెంట్స్, డెత్స్, రెసిగ్నేషన్స్, తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ కమిటీస్ కూడా అండి. ఇవన్నీ ఈ యాప్‌లో ఉన్నాయండి. సో, ఈ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.